నమస్తే. ఇవాళ మనం చూడబోయే రెసిపీ మింట్ లెమన్ ఫ్రెషనర్. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటంటే నిమ్మకాయలు, జీరా పౌడర్, పుదీనా ఆకులు, ఉప్పు, మీ టేస్ట్ కోసమని కొంచెం చక్కెర ప్రిఫర్ చేసేవాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది చేయడానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక లెమన్ తీసుకొని దాన్ని కట్ చేయాలి 2 హాఫ్స్‌గా. దీని లోపల నుంచి మనం సీడ్స్ ఇలా తీసేసుకోవాలి బయటికి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లెమన్ని ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో స్క్వీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి, కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా మీరు వేసుకోవచ్చు. ఒకవేళ స్వీట్గా తాగాలనుకున్న వాళ్ళు, డయాబెటీస్ లేని వాళ్ళు చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న దాన్ని ఇలా మిక్స్ చేసుకోవాలి, అది మొత్తం కలిసేంత వరకు. ఇప్పుడు మనం ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో వాటర్ యాడ్ చేయాలి. 100 ml 200 ml వరకు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేశాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి, అది వాటర్లో మొత్తం కలిసేంత వరకు. ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ అయ్యాక దాంట్లో మనం పుదీనా ఆకులు వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో పుదీనా వేసుకున్నాము కదా, ఎందుకు అంటే మింట్ లీవ్స్కి చాలా మంచి న్యూట్రిషన్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా షుగర్తో ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళు, బోన్ డెన్సిటీ ఇష్యూస్, ఇలాంటి వాళ్ళందరికీ ఏంటి అంటే ఈ పుదీనా ఆకులో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, ఇంకా విటమిన్ బి కాంప్లెక్స్ అనేవి మంచి క్వాంటిటీస్లో ఉంటాయి. అంతేకాకుండా మినరల్స్ కూడా లైక్ కాల్షియం కావచ్చు, ఫాస్ఫరస్ కావచ్చు, అవి మంచి క్వాంటిటీస్లో మనకి దీంట్లో దొరుకుతాయి. ఇలా మనం ఇది మింట్ లీవ్స్ దీంట్లో వేసుకొని కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది. కాబట్టి దాంతోపాటు మనకి ఆరోగ్య లాభాలు కూడా బాగా వస్తాయి. ఇది మనకి డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా గట్ హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ మింట్ అనేది మనకి బ్రెయిన్ టానిక్ అనమాట. మింట్ జ్యూస్ కావచ్చు, మింట్ లీవ్స్ వేసుకున్న జ్యూస్ కావచ్చు. ఎందుకంటే మనకి ఈ మింట్ లీవ్స్ కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి బ్రెయిన్లో స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి. యాంగ్జైటీతో బాధపడుతున్న వాళ్ళు, డిప్రెషన్తో బాధపడుతున్న వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారండి వాళ్ళకి ఇలాంటి తాగడం వల్ల. మీకు బ్రెయిన్లో లైక్ ఇప్పుడు రిఫ్రెషింగ్ అనిపించాలి అన్నా కానీ, లేదంటే మెమరీ ఇంప్రూవ్ అవ్వాలి అన్నా కానీ, ఇన్ఫ్లమేషన్ తగ్గాలి అన్నా కానీ మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది. మనం దాంతోపాటు దీంట్లో లెమన్ అవి వేసుకొని యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకున్నందుకు ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి టెంపరేచర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. మనకి హీట్ వల్ల వాటర్ లాస్ అనేది ఎక్కువ అవుతుంది. చాలామంది వాటర్ ఉట్టిగా తీసుకోవడానికి ఇష్టపడరు. కాబట్టి ఇలాంటి టేస్టీ రెసిపీస్ వల్ల మనకి హైడ్రేషన్తో పాటు మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి, హెల్త్ బెనిఫిట్స్. మీకు మెటబాలిజం కూడా చాలా బాగా బూస్ట్ అవుతుంది. దీంట్లో మనం జీరా కూడా యాడ్ చేసుకున్నాం కదా, ఈ జీరా అనేది ఈ జీరా పౌడర్ కావచ్చు, లేదా జీరా కావచ్చు, డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళందరూ తప్పకుండా ఇది ట్రై చేయాలని చెప్తున్నాను. అంతేకాకుండా మనకి ఇప్పుడు చేయడానికి కూడా చాలా ఈజీ అనమాట. మనకి ఎక్కువ లాంగ్ టైం పట్టదు, ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమింగ్ కూడా కాదు, ఫాస్ట్గా అయిపోతుంది. కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయొచ్చు ఇంట్లో. థ్యాంక్ యూ.